ఎప్పుడైతే మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ని సంపాదించుకుందో ఇక అప్పటి నుంచి భారతీయులైన ప్రతి ఒక్కరూ ప్రపంచ నలుమూలలో ఉన్న భారతీయులు కూడా మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం గురించే గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళు. ఇలాంటి నేపథ్యంలోనే మునిపెన్నడూ లేని విధంగా వరల్డ్ కప్ ని కైవసం చేసుకున్న మన ఉమెన్ జట్టు గురించి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో వెతికేసుకుంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారు ఆ క్రికెట్ జట్టు గురించి. మరి అలాంటి అతి కీలకమైన మ్యాచ్ మొన్న ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో కీలకమైన పరుగులు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ లో ఒక బ్యాట్స్ ఉమెన్ ఎవరో కాదు, షెఫాలి శర్మ. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, ఇటు ప్రింట్ మీడియాలో కానీ, ఇటు నేషనల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది షెఫాలి శర్మ గురించి చెప్పాలి. మరి అసలు ఎవరి షెఫాలి శర్మ, ఎక్కడి నుంచి వచ్చింది, క్రికెటర్ గా తాను పడ్డ కష్టాలేంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఇక షెఫాలి వర్మ హర్యానాలోని రోహట్ అనే ఒక ఊరిలో పుట్టి పెరిగింది. నిజానికి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి పేరు సంజీవ్ వర్మ. ఇతడు ఒక నగల వ్యాపారి. ఓ చిన్న జ్యువెలరీ షాప్ ఉంది. తల్లి పేరు పర్వీన్ బాలా. ఒక అన్నయ్య ఉన్నాడు, అతడి పేరు సాహిల్, చెల్లెల పేరు నాన్సీ. ఇలా ఓ చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన షెఫాలి వర్మకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆమె తండ్రి స్వతహాగా క్రికెట్ ఫ్యాన్ అవ్వడం, ఇక అన్నయ్య కూడా క్రికెట్ ఆడుతూ ఉండడం. అన్న ఆ తండ్రి ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటే తాను కూడా క్రికెట్ ఆడుతాను అంటూ గొడవ చేస్తూ ఉండేదట. ఇక చిన్నప్పుడు తన అన్నతోనూ తండ్రితోనూ క్రికెట్ ఆడుకుంటూ పెరిగిన నేపథ్యంతో క్రికెట్ మీద వయసుతో పాటు రాను రాను ఆసక్తి పెరగడం. 9 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను ఎలాగైనా క్రికెట్ కోచింగ్ లో జాయిన్ చేయండి, క్రికెట్ నేర్చుకుంటాను అని పట్టుకొని కూర్చుంది. ఓ పక్క తన అన్నయ్య తన కళ్ళ ముందే స్కూల్ తర్వాత క్రికెట్ కోచింగ్ కి వెళ్తూ తాను మాత్రం ఇంట్లోనే ఉండుతుంటే ఇంట్లో ఉండిపోవడం షెఫాలి వర్మకి అస్సలు నచ్చలేదు. తండ్రితో గొడవ చేసింది. ఇక కూతురి కోరికని కాదనలేక తండ్రి కూడా తన కూతుర్ని కూడా ఒక క్రికెట్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయాలని రోహ్టక్ లోని అన్ని క్రికెట్ కోచింగ్ సెంటర్స్ తిరిగాడట. కాకపోతే రోహ్టక్ అనేది ఒక చిన్న గ్రామం. పైగా అప్పటి పరిస్థితుల్లో ఆ ఊరిలో గనక చూసుకున్నట్లయితే పెద్దగా ఆడవాళ్ళు ఎవరు స్పోర్ట్స్ లో ఉత్సాహం చూపించకపోవడం, అందులోనూ అమ్మాయిలు ఎవరు స్పోర్ట్స్ లో ఉత్సాహం చూపించకపోవడం, పైగా క్రికెట్ లాంటి స్పోర్ట్ లోకి అమ్మాయిలు ఎవరూ రాకపోవడంతో అమ్మాయిలకి క్రికెట్ నేర్పించడం కుదరదు, ఇక్కడ క్రికెట్ కోచింగ్ సెంటర్లో అమ్మాయిలకంటూ లేవు, అబ్బాయి అయితేనే క్రికెట్ కోచింగ్ నేర్పిస్తాము అని చెప్పేశారట. ఇక ఆ విషయం తండ్రికి తెలియడం, ఇక తండ్రి కూడా కూతురికి చెప్పడం. మరి కూతురేమో లేదు, నేను క్రికెట్ కోచింగ్ లో జాయిన్ అవ్వాల్సిందే అని పట్టుపట్టింది. ఇక తన కొడుకు రోజు క్రికెట్ కోచింగ్ కి వెళ్తూ ఉంటే తండ్రికి వచ్చిన ఆలోచన, చూడటానికి తన కొడుకు కూతురు ఇద్దరు ఒకేలా ఉండడంతో ఎందుకు తన కూతురిని కూడా తన కొడుకు మాదిరిగా చేయకూడదు, తన కూతురికి కూడా ఓ ప్యాంటు షర్టు వేసి కొడుకు మాదిరిగానే జుట్టు కత్తిరించేస్తే చూడటానికి అబ్బాయిలానే ఉంటుంది, అందులోనూ వయసు 9 ఏళ్ళు అవడంతో పెద్దగా తేడాలేవి కనిపించదు అమ్మాయికి అబ్బాయికి మధ్య. ఇక ఇలా చేస్తే తన కూతురు కూడా క్రికెట్ కోచింగ్ లో జాయిన్ చేయొచ్చు, చక్కగా నేర్చుకున్నట్లు కూడా ఉంటుంది అన్న ఆలోచన. ఇక ఏమాత్రం కూడా ఆలోచించకుండా తన కూతురికి ఉన్న 2 జడలని కత్తిరించేసి మగపిల్లాడిలాగా కటింగ్ చేయించి ప్యాంటు షర్టు వేయించి క్రికెట్ కోచింగ్ సెంటర్ లో అబ్బాయి అని చెప్పి రిజిస్టర్ చేయించి జాయిన్ చేసేశాడు. ఇక రోజు తన కొడుకు కూతురు ఇద్దరు కలిసి క్రికెట్ కోచింగ్ కి వెళ్తూ ఉంటే ఆ తండ్రికి ప్రతిరోజు ఒక సంఘర్షణే అట, ఎక్కడ అమ్మాయి అని తెలిసిపోతోందని. కాకపోతే వయసు 9 ఏళ్ళు అవ్వడంతో పెద్దగా ఎవరు గుర్తుపట్టలేదు. అందులోనూ వయసు పెరుగుతూ వచ్చినప్పటికీ అందరికీ షెఫాలి వర్మ చూడటానికి అబ్బాయిలానే కనిపించడం, మిగతా క్రికెటర్లు మిగతా అబ్బాయిలు అందరూ షెఫాలి వర్మని అబ్బాయిలానే ట్రీట్ చేస్తూ బౌలింగ్ చేస్తూ ఉండేవారట. దాంతో షెఫాలి వర్మలో కూడా ఇంకా గట్టి పట్టుదల, పోటీ పెరగడం, అబ్బాయిలతో పోటాపోటీ పడి ఆడాలని నిర్ణయించుకొని 15 ఏళ్ల వయసు వచ్చేసరికి T20 ఇండియన్ మ్యాచ్ లో సెలెక్ట్ అయ్యే విధంగా ఆడింది. అలా యంగెస్ట్ క్రికెటర్ గా T20 ODI ఇంటర్నేషనల్ మ్యాచ్ లో స్థానాన్ని సంపాదించుకొని మొట్టమొదటిసారిగా సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని బద్దలు కొట్టింది తన హాఫ్ సెంచరీతో. అలా మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ క్రికెటర్ అని చెప్పాలి ఈ రికార్డు విషయంలో. అలా క్రికెటర్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఎక్కడా ఆగకుండా ఉమెన్ ప్రీమియర్ లీగ్ లోను, ఆ తర్వాత ఎన్నో ODI ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడుకుంటూ వచ్చిన షెఫాలి జీవితంలో ఏర్పడ్డ సంఘటనే. ఇలా ఆడుకుంటూ పోతూ ఉంటే ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా సెలెక్ట్ అవుతుంది అనుకుంటే ఆశ్చర్యంగా ఊహించని విధంగా షెఫాలి వర్మకి మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం స్థానం దక్కలేదు. ఆ విషయం తనని బాగా కృంగదీసిందట. పైగా తనకి స్థానం దక్కలేదని తల్లిదండ్రులు కూడా కంగారు పడిపోయారు. కానీ తనకి మాత్రం ఒకానొక సందర్భంలో తాను ఎలాగైనా ఆడతానన్న నమ్మకం, దేవుడు తనతోనే ఉన్నాడని, ఎలాగైనా సరే తాను ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఆడతాను అని గట్టిగా భీష్మించుకొని కూర్చుంది. అదే సమయంలో తన తోటి క్రికెటర్ అయిన ప్రతీక గాయపడటం, ఇక ఆ సమయంలోనే
స్టాండ్ బైగా షఫాలి వర్మని తీసుకోవడం జరిగింది. అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా 87 పరుగులు తీసి గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దడదడలాడించేసింది. చూస్తున్న ప్రతి ఒక్కరు షఫాలి వర్మ బ్యాటింగ్ కి నోరెళ్లబెట్టిన వాళ్లే. అలా సౌత్ ఆఫ్రికా మీద 87 పరుగులు చేసి మొత్తానికి ఇండియన్ ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ లో వరల్డ్ కప్ ని సంపాదించి పెట్టుకుంది షఫాలి వర్మ. అలా కేవలం 19 ఏళ్ల వయసులోనే వరల్డ్ కప్ ని సంపాదించుకున్న ఓ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ గా రికార్డ్ ని సృష్టించింది. ఎక్కడ హర్యానాలోని ఓ పల్లెటూరు, ఎక్కడ వరల్డ్ కప్. అలా ఈ ప్రయాణంలో తాను ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సందర్భాల్లో తాను అబ్బాయి అనుకొని అందరూ తనని అబ్బాయిగా ట్రీట్ చేయడం, కొంతమంది అయితే అమ్మాయిలే అబ్బాయి అనుకొని తనని డిస్క్రిమినేట్ చేయడం, ఇలా తన చుట్టుపక్కల ఊర్లలోనూ తన బంధువుల్లోనూ ఎంతో డిస్క్రిమినేషన్ ని మొదట్లో ఫేస్ చేస్తూ వచ్చినప్పటికీ ఎక్కడా కుంగిపోకుండా తాను అనుకున్న గమ్యాన్ని చేరేంత వరకు కష్టపడుతూనే వచ్చింది. ఇక షఫాలి వర్మ తండ్రి తన కూతురు ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఆడటం, పైగా కప్పు గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.